ఇక్కడ ఎవరైనా అక్కడ వచ్చారా లోకల్ ఎగ్జిస్టింగ్ దాని మీద ఎగ్జిస్టింగ్ కదా అవును సార్ దాని మీద వాళ్ళు వెళ్ళిపోవచ్చు. ఇన్ కేసు దీంట్లో వ్యాలిడిటీ అయిపోయింది అంటే దాని మీద కూడా ట్రావెల్ పని చేస్తారు పెంచారు కదా అవును సార్ తీసుకుంటారు వచ్చారు సార్ ఆల్రెడీ ఇష్యూ చేశాను తర్వాత సార్ ఇటు కూడా చూడండి సార్ ఒక్కసారి హ్యాపీ అదేనా కొద్దిగా అనుకునే అందరికి నాగేంద్ర కనబడుతున్నాడు మిగిలిన కూర్చోమ్మా మా వాళ్ళు బస్ ఎక్కిదాం పదండి బస్ వస్తుంది బస్ తిరుగుతాను వస్తాను ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగ శక్తి కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి వారు లాంచ్ చేశారు. అదే వారంగా మన ఎన్టీఆర్ జిల్లాలో కూడా అన్ని కాన్స్టిట్యున్సీలో కూడా ఈ స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యేలు, ఎంపీ గారు, అలాగే అందరూ ప్రజాప్రతినిధులు, అధికారులందరూ మమేకం ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఇక్కడ విజయవాడలో కూడా మనం మన పండిత్ జవహర్లాల్ నెహ్రూ బస్ స్టాండ్లో నుంచి ఇక్కడ ఏదైతే దివ్యాంగ సోదరులు ఉన్నారో వాళ్ళకి దాని గురించి అవగాహన కల్పించి సో వాళ్ళకి ఏదైతే 0 టికెట్స్ ఇప్పుడు వాళ్ళు ఫ్రీగా ట్రావెల్ చేయొచ్చో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు అదే ప్రకారంగా ఈరోజు చూడడానికి వచ్చాము. చాలా ఆనందంగా ఉన్నారు అందరూ, ఎంతో సంతృప్తి హ్యాపీనెస్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇంక్లూడ్ డిలక్స్ బస్సెస్లో కూడా అలాగే లగ్జరీ బస్సెస్లో కూడా వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్గా ట్రావెల్ చేయవచ్చు. సో ఎవరికైతే ఇంతకుముందు కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయో కేవలం కంపల్సరీ 100% ఉండాలి, కొన్ని కేటగిరీకి మాత్రం ఉన్నాయి ఫ్రీ ఆఫ్ కాస్ట్, లేదా ఓన్లీ 50% ఉంటుందో అవన్నీ తీసేసి ఇప్పుడు అన్ని రకాలుగా యాజ్ పర్ ది డిజబిలిటీ యాక్ట్ ప్రకారంగా వచ్చే 14 రకాల డిజబిలిటీ అందరికీ కూడా ఫ్రీ బస్ కార్యక్రమం చేయడం ఇది ఎంతో ఆనందదాయకము. దీని ద్వారా ఆ వీకర్ సెక్షన్ అయితే ఉందో ఆ వల్నరబుల్ గ్రూప్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పీపుల్ వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే వాళ్ళ ఎంతో చైతన్యం ఉంటుంది, ఎక్కడో వెళ్ళాలి, ఏదో పని చేయాలని తపన వాళ్ళకు ఉంటుంది. ఆర్థిక సంబంధం లేకపోవడం వల్ల లేదా ఈ బస్సు ఛార్జెస్ ఎక్కువ అవ్వడం వల్ల ఎక్కడో ఒక చోట వాళ్ళు ఆగిపోతూ ఉంటారు. ఇప్పుడు అటువంటి ఆటంకాలు లేకుండా ముందుకెళ్ళి వాళ్ళు ప్రతి ఒక్కరితో అంటే మేము సమానంగా ఎదుగుతాము, సమానంగా పనిచేయగలము అనే ఉద్దేశంతో వాళ్ళు వెళ్ళడానికి ఇది చాలా మంచిగా పనిచేస్తుంది. అలాగే 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రెనర్ ఏదైతే ఉద్దేశాలతో మనం ముందుకు వెళ్తున్నామో అది కూడా సాధించడానికి ఈ ఒక కార్యక్రమం, ఈ పథకం దోహదపడుతుందని భావిస్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరూ పనిచేయాలి, ప్రతి ఒక్కరూ అర్నింగ్ మెంబర్గా ఉండాలంటే కంపల్సరీగా వాళ్ళకి ఎనేబులింగ్ ఎన్విరాన్మెంట్ ఉండాలి. మెయిన్లీ ఈ దివ్యాంగులు అయితే ఉన్నారో వాళ్ళకి కొంచెం సపోర్ట్ సిస్టమ్ ఉండదు. ఆ విషయం చూసుకుంటే ఈ పథకం చాలా మంచి దోహదపడుతుంది, వాళ్ళకి ఎంత కొంత సేవ్ అవుతుంది, వాళ్ళ ఆదాయంకి ఇది ఇంకా అదనంగా అవుతుంది. కాబట్టి ఇది ఒక మంచి కార్యక్రమం. దీన్ని మన జిల్లాలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అయితే ఇప్పుడు రిజిస్ట్రేషన్ పెట్టినాము కౌంటర్స్లో పెట్టి ప్రతి ఒక్కరు ఈ ఉపయోగాన్ని సద్వినియోగం చేసుకోండి. కంపల్సరీగా అందరూ దీని బెనిఫిట్ పొందాలని కోరుకుంటూ సో మనం ఏదైతే స్వర్ణాంధ్ర విజన్ అలాగే వికసిత భారత్ లక్ష్యాల ముందుకు వెళ్తున్నామో సో ఆ దిశలో
సో స్త్రీ శక్తి కూడా ఈ కార్యక్రమం మన జిల్లాలో నుంచి స్టార్ట్ అయింది. ఈరోజు దివ్యాంగ శక్తి గుంటూరులో చేస్తున్నారు మెయిన్ కార్యక్రమం. మన జిల్లాలో కూడా అన్ని కాన్స్టిట్యూన్సీలో చేయడం జరిగింది. సో ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తూ ప్రతి ఒక్క ఎలిజిబుల్ బెనిఫిషియరీకి ఈ బెనిఫిట్ని చేకూర్చడానికి మేము కృషి చేస్తాం. థ్యాంక్ యూ. మీరు కూడా అందరూ మీ ద్వారా మెసేజ్ అందరికీ వెళ్ళాలి. ప్రతి ఒక్కరు ఈ పథకాన్ని వాడుకోవాలని మీరు తెలియజేయండి. ఎక్కడైనా ఏదైనా డౌట్స్ ఉంటే మనకి ఎలా డిస్ట్రిక్ట్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఉంటుంది, అక్కడికి ఫోన్ చేస్తే వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కూడా తెలియజేస్తాము. ఇంకా ఎవరికైనా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మండే వచ్చే పీజీఆర్ఎస్లో కూడా వచ్చి వాళ్ళు అక్కడ ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ. ఓకే, సో ఇప్పుడు అది కూడా తీసేసారు, ఫుల్ ఫ్రీ అయిపోయింది. హ్యాపీనా? జనరల్గా ఎక్కడికి వెళ్తారు ట్రావెల్ చేసుకుంటారు?